నిర్మల్ జిల్లాలోని కడెం దస్తూరాబాద్ మండలాల్లో నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు ఏడీఏ సుజాత. ఇప్పటికే నానో యూరియా వినియోగిస్తున్న రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. యూరియా చల్లటం వల్ల మొక్క 40% గ్రహిస్తుందని, మిగతాది భూమి నీటిలో కరిగి ఆవిరి రూపంలో వెళ్లిపోతుందన్నారు. భూమి కూడా చౌడుగా మారుతుందన్నారు. ఒక బస్తా యూరియాలో ఉండే పోషకాలు 1/2 లీటర్ నానో యూరియాలో ఉంటాయన్నారు. నానో యూరియా స్ప్రే చేయటం వల్ల మొక్క పత్రరంధ్రాల ద్వారా 90% పైగా గ్రహిస్తుందన్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు వస్తాయన్నారు. సహజ ఎరువులతో పాటు నానో యూరియా వాడాలన్నారు. దీనివల్ల పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని వివరించారు. గత 3 సంవత్సరాల నుంచి నానో యూరియా వాడుతున్నా. అంతకుముందు ఈ బస్తాలతోటి యూరియా వాడినప్పుడు శ్రమ ఉండేది, అది రవాణా ఖర్చులు ఇవన్నీ ఉండేది. ఇప్పుడు ఇది మనకు 200 కాస్టులో ఇది మనకు తీసుకొచ్చుకొని మన చేతి పంపుతోటి స్ప్రే చేసుకుంటే వరి యొక్క రంగు ఇట్లా కలర్ ఇంకా ఎప్పుడు మంచి దిగుబడి ఇంకా చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు యూరియా ఏంటంటే మనం బ్యాగ్ చల్లినాక ఒక 15 రోజులకు మళ్ళీ కలర్ చేంజ్ అయ్యేది. కానీ ఇప్పుడు నానో యూరియా వాడి నుండి అట్లా కాకుండా మంచి అది ఉండి మొక్క ఇంకా అట్లా తెగుళ్ళకు గురి కాకుండా మంచిగా వస్తుంది. దిగుబడి ఇంకా చాలా మంచిగా వచ్చింది. నేను గత 3 సంవత్సరాల నుంచి వాడుతున్నా. నానో యూరియా వల్ల శ్రమ తగ్గింది, లాభాలు మంచిగా వచ్చినాయి.